హాయ్ అండి, నమస్తే. శ్రీదేవి వంటలకు స్వాగతం. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ జొన్న పేలాల ముద్దలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో సరిపడా నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. అంతలోపు మనము జొన్నలు తీసుకొని ఒక 3 పావులు బాగా శుభ్రంగా కడుక్కొని కొంచెం నీళ్ళు పోసి పెట్టుకోవాలి. తర్వాత బాగా నీళ్లు మసిలేటప్పుడు ఆ జొన్నల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక అలా ఉడికేటప్పుడు వడబోసుకొని బాగా గాలికి ఒక 1/2 అవర్ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి కొన్ని వేసుకుంటూ జొన్నలు కాసేపు అలా వేయించి ఒక క్లాత్ వేసి అవి చిటపట అని ఎగురుతాయండి. అందుకు ఒక క్లాత్ వేసి చిన్నగా అలా వేయించుకుంటూ ఉంటే బాగా అన్నీ పేలుతాయి. అన్నీ అలా వేయించుకోవాలి. వేయించుకున్నాక తర్వాత 1.5 కిలో శనక్కాయ పప్పులు, ఒక 9 పళ్ళు పేలాలు, దానికి సరిపడా బెల్లం 3.5 కిలోల బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. పాకాన్ని బాగా కరిగించుకొని వడబోసుకొని మళ్ళీ పెట్టి బాగా ఉండపాకం రావాలండి. ఉండపాకం వస్తానే పక్కకు దించేసి ఫ్లోర్ని శుభ్రంగా తుడిచి పెట్టుకొని కింద అవన్నీ మనము పోసి పెట్టుకోవాలండి. పోసి పెట్టుకొని అందులో పాకం వేసి నీట్గా అంతా బాగా కలుపుకొని ఉండలు చుట్టుకోవాలి. అంతే అండి, టేస్టీ జొన్న పేలాల ముద్దలు రెడీ. చాలా బాగుంటాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి.